రంగారెడ్డి జిల్లా ఖానాపూర్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా వ్యాపార సముదాయాల నిర్మాణాలను చేపట్టారు యజమానులు. అక్రమంగా వెలిసిన నిర్మాణాలను గుర్తించి నేలమట్టం చేస్తున్నారు హైడ్రా అధికారులు. తెల్లవారుజాము నుంచి ఈ కూల్చివేతల పర్వం కొనసాగుతుంది. ఇదిలా ఉంటే కూల్చివేతలపై వ్యాపార సముదాయాల యజమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా అధికారులతో ఎక్కడికక్కడ వాగ్వాదానికి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో కూల్చివేతలను అడ్డుకుంటున్న వారిని అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలను కొనసాగిస్తున్నారు హైడ్రా అధికారులు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోనూ అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు. చిలుకూరు గ్రామ రెవెన్యూలోనూ గండిపేట పరిధిలో అక్రమ కట్టడాల కూల్చివేత కొనసాగుతోంది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో అక్రమ కట్టడాల కూల్చివేత పర్వం ఉదయం నుంచి కొనసాగుతోంది. పరిసరాల్లోకి ఎవరిని అనుమతించకుండా పటిష్ట భద్రత మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా ఖానాపూర్లో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు ఎక్కడికక్కడ కూల్చివేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా వ్యాపార సముదాయాల నిర్మాణాలను చేపట్టారు యజమానులు. అక్రమంగా వెలిసిన నిర్మాణాలను గుర్తించి నేలమట్టం చేస్తున్నారు హైడ్రా అధికారులు. తెల్లవారుజాము నుంచి కూల్చివేతల పర్వం ముమ్మరంగా కొనసాగుతోంది. ఇదిలా ఉంటే కూల్చివేతలపై వ్యాపార సముదాయాల యజమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా అధికారులతో ఎక్కడికక్కడ వాగ్వాదానికి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో కూల్చివేతలను అడ్డుకుంటున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే అటు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోనూ అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు. చిలుకూరు గ్రామ రెవెన్యూలోని గండిపేట పరిధిలో అక్రమ కట్టడాల కూల్చివేత కొనసాగుతోంది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో అక్రమ కట్టడాల కూల్చివేత పర్వం ఈ ఉదయం నుంచి కొనసాగుతోంది. పరిసరాల్లోకి ఎవరిని అనుమతించకుండా పటిష్ట భద్రత మధ్య కూల్చివేతలు చేస్తున్నారు హైడ్రా అధికారులు. కూల్చివేతల పర్వానికి సంబంధించి లేటెస్ట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రజిత అందిస్తారు. రజిత, చూస్తున్నాం ఈ రోజు తెల్లవారుజాము నుంచే హైడ్రా విస్తృతంగా ఈ కూల్చివేతల పర్వాన్ని కొనసాగిస్తుంది. అక్కడున్న తాజా పరిస్థితి ఏంటి? స్థానికులు ఏమంటున్నారు? వంశీ స్టార్టా ఎస్ వంశీ, అక్రమ నిర్మాణాల పైన హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది అని చెప్పాలి. పొద్దున ఉదయం నుంచే తెల్లవారుజాము నుంచే హైడ్రా ఇక్కడ గండిపేట ఖానాపూర్ పరిధిలో అక్రమ నిర్మాణాలన్నీ కూల్చివేస్తున్న పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాము విజువల్స్ లో. అయితే
హైడ్రా ఏవైతే నగరంలోని చెరువులను ప్రభుత్వ భూములను కాపాడడానికి ఏర్పాటు చేసిన హైడ్రా ఏర్పాటు చేసిన నెల రోజులలోనే వడివడిగా పనులు సాగించింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా హైడ్రాకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో ఈ అక్రమ నిర్మాణాల వెనుక ఎంత పెద్దవారు ఉన్నప్పటికీ కూడా వారు ఎవరైనా కూడా ఉపేక్షించేది లేదు అనేసి అయితే ఇప్పటికే హైడ్రా చైర్మన్ రంగనాథ్ గారు చెప్పినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ హైడ్రాకి ఏర్పాటు చేసిన నెల రోజుల్లోనే 2000 దాకా ఫిర్యాదులు వచ్చాయి. అయితే ఈ గండిపేట పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాల గురించి కూడా హైడ్రాకు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు తెల్లవారుజాము నుంచి ఇక్కడ కూల్చివేతల పర్వం అయితే కొనసాగుతుంది. అయితే ఇప్పటికే దాదాపుగా నగర వ్యాప్తంగా కూడా ఎక్కడైతే చెరువులలో అక్రమ కట్టడాలు FTL బఫర్ జోన్లలో అక్రమ కట్టడాలు అయితే ఉన్నాయో వాటిని ఒక 40 దాకా హైడ్రా ఇప్పటికే కూల్చేసింది. అయితే గతంలో ఏవైనా అక్రమ నిర్మాణాలు జరిగితే వాటిని కూల్చివేస్తున్నప్పుడు కేవలం భవనము స్లాబ్ గోడల వరకే కూల్చేసేవారు. కానీ ఇప్పుడు మాత్రము స్లాబ్ మొత్తాన్ని కూడా భవనం మొత్తాన్ని కూడా నేలమట్టం చేస్తున్నారు. మొత్తానికి హైడ్రా అయితే వడివడిగా అక్రమ నిర్మాణాల పట్ల అయితే ఉక్కుపాదం మోపుతూ ఎక్కడ అక్రమ నిర్మాణాలు ఉన్నా కూడా వాటేటిని ఉపేక్షించేది లేకుండా ఈ నిర్మాణాలన్నిటిపైన కూడా చర్యలు చేస్తుంది అని చెప్పాలి. ఈ గండిపేటలో ఏరియాలో ఉన్న ఈ అక్రమ నిర్మాణాల పైన ఇప్పుడు మనం చూస్తున్నాము. ఇక్కడ ఈ నిర్మాణాలన్నీ కూల్చివేస్తున్న దృశ్యాలు. ఈ ఏరియాలోనే కూడా ఈరోజు దాదాపు 5 నుండి 10 భవనాలను కూడా కూల్చివేయనున్నట్లుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ రజిత.